అందరికీ నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడే షేర్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ కూడా చాలా సేపటి నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు చేస్తా ఉన్న అభ్యర్థి అన్నపూర్ణమ్మ గారు. ముఖ్యంగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే, మున్సిపల్ ఎన్నికలు ఈరోజు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మొన్న కూడా చూసింటారు, భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేసి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీలో ఈరోజు రోడ్లే కానీ డ్రైనేజెస్ కానీ మొత్తం మనం వచ్చిన తర్వాత పనులు చేస్తా ఉన్నాం. మొన్న ఒక 15 రోజుల క్రితమే దాదాపు 25 కోట్ల రూపాయలతోన పెద్ద ఎత్తున పనులకు శంకుస్థాపన చేసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ షేర్పల్లి విషయానికి వస్తే ఇప్పుడే మా సాయి చెప్తా ఉన్నాడు, శివాలయం నుంచి పోచమ్మ టెంపుల్ వరకు ఒక రోడ్డు ఒకటి పెండింగ్ ఉందన్న, అది వేయాలని చెప్తున్నాడు. నేను మాట ఇస్తున్నా, ఆ రోడ్డు ఖచ్చితంగా ఎలక్షన్స్ అయినప్పుడే ఆ రోడ్డు కూడా వేయిస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో టెంపుల్ కు ఇక్కడ 5 లక్షల రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఇవే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఆ రోజు మీరు అందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలు మీకు అందిస్తామని మాట ఇచ్చిన ఉన్నమ్మా మాట్లాడేంత వరకు సపోర్ట్. నేను మాట్లాడాక మాట్లాడలేదంటే ఇచ్చిన ప్రకారం ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఇక్కడ మహిళలు ఉన్నారు, ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. వచ్చిన 2 రోజులలోనే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం పూర్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, గతంలో మీకు తెలుసు, డబ్బులు పెట్టుకోవడం మీద టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఏ విధంగా మోసం చేసి మనల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటి విడతలో. 2వ విడతలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను మాటిస్తున్నా, 2వ విడతలో కూడా వాళ్ళ సొంత జాగా ఉంటే మీరు ఎవరు ఇల్లు కట్టుకుంటామన్నా కూడా రేపు ఏప్రిల్లో 2వ విడత కూడా మన ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మనం వచ్చిన తర్వాత ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ పాత వాళ్ళకు కూడా ఈరోజు సన్న బియ్యం మీరు చూస్తున్నారు. మన ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం కూడా మనం ఇస్తున్నాం. ఎన్నికలలో మేము హామీ ఇయ్యలే, అయినా కూడా ధనవంతులతో సమానంగా వీధులు కూడా సన్న బియ్యం తినాలే, వాళ్ళ కడుపు నింపాలని చెప్పేసి ఆలోచనతో సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం 6 కిలోలు, ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం మీ అందరికీ కూడా తెలుసు, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత సౌకర్యాన్ని ఇస్తున్నాం. దాంతో పాటు ముఖ్యంగా ఈరోజు రైతులకు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. రైతు భరోసా ఇచ్చినా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎన్నికలు అయిపోయినప్పుడే మళ్ళా రైతు భరోసా ఇస్తా ఉన్నాం. సో ఈరోజు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న పథకాలు. ఇంకా 1, 2 మిగిలిపోయినాయి, తప్పకుండా అవి కూడా చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి 2500, తర్వాత కొన్ని పెన్షన్లు ఇచ్చారు. చాలా మందికి విడో పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. ఆ విడో పెన్షన్లు కానీ వయోవృద్ధుల పెన్షన్లు కానీ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ఇద్దామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. ఈరోజు మీ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు కానివ్వండి సకాలంలో అందిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈరోజు సన్న బియ్యమైనా, రేషన్ కార్డులు అయినా, రుణమాఫీ అయినా, ఇందిరమ్మ ఇళ్ళు అయినా, అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత సౌకర్యం అయినా, 200 యూనిట్ల కరెంట్ అయినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇవన్నీ వస్తా ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను మాట్లాడి ఒక్కటన్నా ఇచ్చిర్రా మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నారు, మేము ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము కూడా పనులు చేస్తామని. మరి 10 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు కదా, ఇప్పుడు కొత్త కాదు కదా, ఇది 3వ సారి వాళ్ళు వచ్చారు. 10 ఏళ్ల నుంచి ఉండి మళ్ళీ మీ ఊరికి 10 రూపాయల పనైనా బీజేపీ వాళ్ళు చేసిందా, ఇంటికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఒకసారి అడగాలని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తాను. 10 ఏళ్ల నుంచి వాళ్ళే కేంద్రంలో ఉన్నారు బీజేపీ. ఎక్కడన్నా మీ ఊరికి ఒక రోడ్ ఇచ్చిర్రా, ఒకళ్ళకి పెన్షన్ ఇచ్చిర్రా, ఒకళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిర్రా, ఒకళ్ళకి 10 రూపాయల రుణమాఫీ చేసిరా, ఒకళ్ళకి ఏమైనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా అని నేను ఈరోజు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఏం ముఖం పెట్టుకొని వచ్చేసి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చేసిరా
ఓటేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున కొత్తగా ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, మళ్ళా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా అవి నేను సంతకం పెట్టాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా, పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది మేము కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇవన్నీ కూడా రేపు పొద్దున కళ్యాణ్ లక్ష్మణ్ శాంతిగోపాలకు ఎంపీఓ 3 సంతకాలు పెడితే రావు, నేను సంతకం పెడితే వస్తాయి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మేము ఏం చేసినా ఈ రోజు రేపు పొద్దున మీ ఊరికి ఇప్పుడే మా సాయి చెప్పినట్టు పోచమ్మ టెంపుల్ నుంచి శివాలయం వరకు రోడ్డు ఎవరే వెళ్తుంది, అది నేను వేయాలి, నేను సంతకం పెడితేనే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దున మీ ఊరికి ఏం మంచి జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇతర పార్టీల ఎలక్షన్లలో వస్తున్నారు, ఓటు వేయించుకుంటున్నారు, పోతున్నారు. గతంలో ఇక్కడ బీజేపీకి వేసారు, బీజేపీ కౌన్సిలర్ మరి ఏం ఉద్ధరించింది ఊర్లో? టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నాడని చెప్పారు. మరి ఏం ఉద్ధరించింది ఆయన టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉండి? మీ ఊరిలో ఏమైనా పని చేస్తే వాళ్ళు మేము ఈ పని చేస్తామని చెప్పి అడిగి అనుకుంటారు. ఈరోజు వాళ్ళకి ఓటేయడం వల్ల ఈరోజు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కూడా గెలిస్తే రేపు పొద్దున మీ ఊర్లో మా ఊరికి రోడ్డు కావాలి, లేకుంటే మాకు పెన్షన్లు కావాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలి సంతకానికి? మళ్ళీ నా దగ్గరికే రావాలి కదా. నేను సంతకం పెడితేనే అవన్నీ వస్తాయి. సో నేను నిలబెట్టిన అభ్యర్థిని అన్నపూర్ణమ్మని గెలిపియండి. మీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాను. దయచేసి ఇక్కడ రూలింగ్ లో ఉన్న పార్టీ అంటే అధికారంలో ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించండి, అభివృద్ధికి బాటలు వేసుకొని మనం ముందుకు పోదాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం. లేదంటే వాళ్ళు వస్తే మనం చేసే అభివృద్ధి విషయంలో అడ్డుపడి మననే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. రెండోసారి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈరోజు మేము మీకు మాటిస్తున్నాం, మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ముందుకు పోతాం. తప్పకుండా పనులు చేసే ప్రభుత్వం ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రజా ప్రభుత్వం. కాబట్టి ప్రజా ప్రభుత్వం తరఫున నిలబడ్డ అన్నపూర్ణమ్మ చేతి గుర్తుకు ఓటేసి మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దయచేసి ఒకసారి మీరందరూ కూడా చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రాని వాళ్ళని కూడా చెప్పండి. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే మన అభివృద్ధి జరుగుతుంది. లేదంటే ఇతరులకు వేస్తే అది ఉత్తగా ఆ మోరీలు వేసినట్టే లెక్క. బీజేపీలకు బీఆర్ఎస్లకు ఓటేస్తే గంటకెళ్ళి మోరీలు వేసినట్టే లెక్క తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అది ఆలోచన చేసుకొని అందరూ కూడా షేర్పల్లి గ్రామస్తులు రేపు పొద్దున జరిగే ఎన్నికలలో 11వ తారీఖు పెద్ద ఎత్తున చేతి గుర్తుకు ఓటేసి అన్నపూర్ణమ్మను గెలిపించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.